Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. Here we are discussing about what physics foundation classes. This is the physics foundation class number 8. So in this physics foundation class 8, we are going to discuss about kinematics of 1D motion. కైనమాటిక్స్ ఆఫ్ వాట్ 1D మోషన్ గురించి మనం డిస్కస్ చేయాలనుకుంటున్నాం. ఇంతకుముందు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ క్లాస్ను మనము కంప్లీట్ చేయడం జరిగింది. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్ క్లాస్కి మనకి ఎన్ని క్లాసులు పట్టినవి? 7 పట్టినవి. ఇప్పుడు 8th క్లాస్. దిస్ ఈజ్ అబౌట్ కైనమాటిక్స్ ఆఫ్ వాట్ 1D మోషన్. సో ఇన్ దిస్ కైనమాటిక్స్ ఆఫ్ 1D మోషన్, సో బిఫోర్ గోయింగ్ టు వాట్ కైనమాటిక్స్ ఆఫ్ 1D మోషన్ ఇన్ ఫిజిక్స్, మనకు ఫిజిక్స్ లోపల చాలా రకాల ఫిజికల్ క్వాంటిటీస్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా రకాల ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటివి? ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, స్పీడ్, యాక్సిలరేషన్. సో ఇట్లాంటివి మనకు చాలా రకాల ఫిజికల్ క్వాంటిటీస్ని మనం డిస్కస్ చేస్తాము. ఫోర్స్, ఎనర్జీ, సో వెయిట్, ఇట్లా చాలా రకాల ఫిజికల్ క్వాంటిటీస్ని మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ చాలా రకాల ఫిజికల్ క్వాంటిటీస్ని మనం డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు, సో సమ్ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అండర్ ద అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్, అండ్ సమ్ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వితౌట్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్సెస్. అప్లికేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నప్పుడు అది ఏ విధంగా ప్రవర్తిస్తుంది, అప్లికేషన్ ఆఫ్ ఫోర్సెస్ లేనప్పుడు అది ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనే అంశాల మీద ఎక్కువగా మనము దృష్టి పెట్టడము జరుగుతుంది. అయితే ఇందులోపల ఈ కైనమాటిక్స్ ఆఫ్ 1D మోషన్ లోపల డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ వీఆర్ కన్సిడర్డ్ బేస్డ్ ఆన్ వాట్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ అండ్ వితౌట్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్, వెదర్ ఇట్ ఈస్ గెటింగ్ మోషన్ ఆర్ నాట్. అది దాని లోపల కదలిక అనేది వస్తుందా, వస్తలేదా, కదలిక రావడానికి గల రీజన్స్ ఏంటి, కదలిక రాకపోవడానికి గల రీజన్స్ ఏంటి, కదలిక వస్తే దాని వలన ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటున్నాయి, కదలిక రాకపోతే దానివల్ల ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటున్నాయి అనే కాన్సెప్ట్స్ని మనము ఇందులో డిస్కస్ చేస్తాము. సో ఇందులో కైనమాటిక్స్ ఆఫ్ 1D మోషన్ కనుక మనము తీసుకున్నట్టయితే, ఇందులోపల ఫస్ట్ కైనమాటిక్స్ ఆఫ్ 1D మోషన్లోకి వెళ్ళే కంటే ముందు వాట్ ఈజ్ కైనమాటిక్స్ అంటే ఏంటో చూద్దాం మనం. వాట్ ఈజ్ కైనమాటిక్స్? వాట్ ఈజ్ కైనమాటిక్స్? సో కైనమాటిక్స్ అంటే ఏంటిదిరా, చెప్తారా ఎవరైనా? వాట్ ఈజ్ కైనమాటిక్స్? కైనమాటిక్స్ అంటే ఏంటిదంటే, ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ డీల్స్ విత్ మోషన్. సో ఇదేంటిది మనకు? బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. ఇట్ ఈస్ ద వాట్? బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ డీల్స్ విత్ motion. So this is the what kinematics is the branch of physics which will deals about what motion of the objects. మనము ఈ మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ మనము తెలుసుకోవడము జరుగుతుంది ఇందులోపల, కైనమాటిక్స్ లోపల. మరి ఇందులోపల మరి మోషన్ అంటే ఏంటి మరి కదా? కైనమాటిక్స్ అంటేనేమో బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ విల్ డీల్స్ అబౌట్ ద వాట్ మోషన్ ఆఫ్ వాట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్ పార్టికల్స్. సో నౌ వాట్ ఈజ్ మీన్డ్ బై మోషన్? మోషన్ని ఏ విధంగా మనము డిఫైన్ చేయాలి? కదలడం అనేది ఏ విధంగా డిఫైన్ చేస్తాము? సో మోషన్ అంటే ఏంటి చెప్తారా మరి? మోషన్ అంటే ఏంటి అని అంటే, ద చేంజ్ ఆఫ్ వాట్ ద ప్లేస్ ఆఫ్ ఎ పార్టికల్ ఈస్ చేంజ్డ్ విత్ టైమ్. ఇఫ్ ద ప్లేస్ of a particle is changed with change in time. Changed with what? Change in time. అంటే టైంతో పాటు, if the time is going to be changed, if the place of the particle is also changed, టైం చేంజ్ అవుతున్న కొద్దీ ఆ పార్టికల్ యొక్క ప్లేస్ కూడా చేంజ్ అయితే దాన్ని ఏమంటారు? మోషన్ అని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్రెసెంట్ హియర్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు వాట్ 10 seconds. 10 seconds దగ్గర ఒక పార్టికల్ ఇక్కడ ఉన్నది.
నెక్స్ట్ ఇఫ్ ద టైమ్ ఈస్ గోయింగ్ ఆన్ అప్ టు 15 సెకండ్స్, 15 సెకండ్స్ టైం దగ్గరకు వచ్చేసరికల్లా దిస్ బాడీ ఈజ్ వాట్ కేమ్ టు హియర్. ఇప్పుడు ఏమైంది చూడండి, టైం గడిచిన కొలది ఇది ఇక్కడనే ఉందా, లేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇట్లా దాని ప్లేస్ కనుక చేంజ్ అయితే, దాన్ని ఏమనాలి, మోషన్ అని అంటారు. మోషన్ మీన్స్ వాట్, మోషన్ అంటే ఏంటిదా, ద చేంజ్ ఆఫ్ ఎ పార్టికల్ ఇన్ ఇట్స్ పొజిషన్ విత్ టైం. టైంతో పాటు దాని పొజిషన్లో కనుక చేంజ్ కనుక వస్తే, పొజిషన్లో కనుక మార్పు కనుక వస్తే దాన్ని ఏమంటాం మనము, మోషన్ అంటాం. ఈ మోషన్ అనే టాపిక్ దగ్గరనే ఇంకొక టర్మ్ కూడా మనము నేర్చుకోవాలి, దట్ ఈజ్ అబౌట్ వాట్, రెస్ట్. మరి రెస్ట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై రెస్ట్? రెస్ట్ అంటే సేమ్ ఇది, ఇఫ్ ద ప్లేస్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ నాట్ చేంజ్డ్ విత్ చేంజ్ ఇన్ టైం. సో టైం గడిచిన కొద్దీ, టైం జరుగుతున్న కొద్దీ కూడా దాని పొజిషన్లో మార్పు లేకపోతే, పొజిషన్లో కనుక చేంజ్ లేకపోతే, we called what, that object is present at rest. For example, let me take what here what object I am taking. This is at what, t is equal to 5 seconds. One object I am taking what that is present at what, t is equal to 5 seconds. ఇప్పుడు t is equal to 10 seconds అయింది, t is equal to ఎంత అయింది, 10 seconds అయింది, టైం గడిచింది. కానీ అగైన్ దట్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్రజెంట్ హియర్. టైం ఎక్కువైనా కూడా ఆబ్జెక్ట్ మళ్ళీ అక్కడనే ఉంది, కదలలేదు. కదలకపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, రెస్ట్ అని అనడం జరుగుతుంది. ఏమంటారు, రెస్ట్. మోషన్ అండ్ వాట్, రెస్ట్. మోషన్ మనకు రెస్ట్, ఇవి మోషన్, రెస్ట్, కైనమాటిక్స్కి సంబంధించిన సో ఇంట్రడక్టరీ కాన్సెప్ట్స్. సో వీటిని కాపీ చేసుకోండి. So now let me consider what here in this kinematics, next one that I am taking what, mechanics. సో ఇప్పుడు మెకానిక్స్ అంటే ఏంటి, మెకానిక్స్ అంటే ఏంటంటే దిస్ మెకానిక్స్ ఈజ్ ద వాట్, బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. ఇట్ ఈస్ ద వాట్, బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ deals with, branch of physics what, deals with, branch of physics deals with ordered motion of a particle. ordered motion of what, particles. ordered motion of particles is called as what, mechanics. ordered motion అంటే ఏంటిది, ఒక ప్రత్యేకమైన దిశలో అవి ప్రయాణించాలి. అట్లా ప్రయాణిస్తూ ఉన్నట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, మెకానిక్స్ అని అనడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మన కైనమాటిక్స్ కూడా వన్ టైప్ ఆఫ్ మెకానిక్సే. దిస్ విల్ డీల్స్ విత్ అబౌట్ ద వాట్, మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. కైనమాటిక్స్ ఏం చేస్తుంది, మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. ఇది కూడా మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ వాట్, ఆర్డర్డ్ వే. ఒక ప్రత్యేకమైన ఆర్డర్డ్ వేలో ఉన్న వాటి గురించి చర్చించడం జరుగుతుంది. ఏది మనకు, మెకానిక్స్. This mechanics is further divided into this what, mechanics. మనకు mechanics, let I write here. So mechanics is further divided into what, so 3 types. Mechanics మనము ఫర్దర్గా 3 రకాలుగా డివైడ్ చేయవచ్చు, 3 రకాలుగా డివైడ్ చేస్తాం. అదేంటి అంటే, ఒకటి కైనమాటిక్స్, ఇంతకుముందు అనుకున్నాం కదా, కైనమాటిక్స్లో కూడా మోషన్కి సంబంధించిందే ఉంటుంది. సో కాబట్టి దిస్ కైనమాటిక్స్ ఈజ్ ఆల్సో వాట్ బిలాంగ్స్ టు వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ వాట్, మెకానిక్స్. తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే డైనమిక్స్. థర్డ్ వన్ ఈజ్ వాట్, స్టాటిక్స్. కైనమాటిక్స్, డైనమిక్స్, స్టాటిక్స్, ఈ 3 రకాలుగా మనం డివైడ్ చేయడం జరుగుతుంది. మరి మెకానిక్స్ అంటే ఏమన్నాము, విచ్ విల్ డీల్స్ అబౌట్ ద వాట్, ఆర్డర్డ్ మోషన్. ఆర్డర్డ్ మోషన్ గురించి చర్చించే ఫిజిక్స్ విభాగాన్ని ఏమంటున్నాం మనము, మెకానిక్స్ అంటున్నాం. సో దిస్ మెకానిక్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ వాట్, దీస్ వెరీ టైప్స్, కైనెటిక్స్, డైనమిక్స్, స్టాటిక్స్ డివైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు కైనమాటిక్స్ అంటే ఏంటి మళ్ళా, కైనమాటిక్స్ ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ విల్ డీల్స్ అబౌట్ వాట్, మోషన్ ఆఫ్ ద పార్టికల్స్.
This is also what dynamics also what it is the branch of physics which will deals about the what motion. ఇక్కడ కూడా మోషనే, ఇక్కడ కూడా మోషన్ గురించే, కాకపోతే ఇక్కడ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, చెప్తాను అది వచ్చినప్పుడు. సో మరి ఇది మోషనే, ఇది కూడా మోషన్ గురించే డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు మరి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? దిస్ త్రీ సబ్ టాపిక్స్ ఆల్సో వాట్ డీల్స్ విత్ అబౌట్ ద మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. మరి ఇది ఎప్పుడు మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ గురించి చెప్తుంది, ఇది ఏ సందర్భంలో మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ గురించి చెప్తుంది, ఇది ఏ సందర్భంలో మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ గురించి చెప్తుందో మనం చూడాలి. సో కైనమాటిక్స్ ఈజ్ వాట్ డీల్స్ విత్ ద వాట్ అబౌట్ ద మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్, నాట్ కన్సర్న్స్, ఇట్ ఈ నాట్ కన్సర్న్స్, నాట్ వాట్ కన్సర్న్స్ అబౌట్ వాట్ ఫోర్స్. సో దాని మీద అప్లై చేసిన ఫోర్స్ గురించి అది కన్సర్న్ చేయదు. అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదలాలి. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్కి కదలాలి అంటే కంపల్సరీ ఏం కావాలి, దీని మీద కొంచెం ఫోర్స్ని అప్లై చేయాలి. బయట నుంచి ఫోర్సా, ఇంజన్కి సంబంధించిన ఫోర్సా, ఏదో ఒక ఫోర్స్ అయితే అప్లై చేస్తేనే కదలిక వస్తుంది. అయితే ఇది ఏం చెప్తుంది అంటే నాకు ఈ ఫోర్స్ గురించి నాకు ఏం సంబంధం లేదు, అది కదులుతుంటే ఎట్లా కదులుతుంది, కదలడం వల్ల ఏం జరుగుతుందనే విషయాలను మాత్రమే చెప్తుంది. ఏది అది? కైనమాటిక్స్. Kinematics is the branch of physics which will deals what about the motion of the objects, but it will not concerns the what forces applied upon the object. ఆ ఆబ్జెక్ట్ మీద ఫోర్సెస్ ఏవైతే బలాలు ఏవైతే ఉన్నాయో ఆ బలాలు పనిచేయడం వల్లనే కదులుతుంది. కానీ నాకు బలాల గురించి అవసరం లేదు, నేను అందులో వచ్చే కదలిక గురించి మాత్రమే చెప్తాను, కదలిక గురించి మాత్రమే చూస్తాను అనే బ్రాంచ్ ఏంటిదిరా? కైనమాటిక్స్. ఇక డైనమిక్స్. డైనమిక్స్ అంటే ఏంటంటే సేమ్ ఇదే, మళ్ళీ ఏంటి సేమ్ ఇదే అంటే ఇట్ ఈస్ వాట్ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ విల్ డీల్స్ అబౌట్ ద వాట్ మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్, బట్ ఇట్ విల్ కన్సర్న్స్ అబౌట్ వాట్ ఫోర్సెస్ను కూడా కన్సర్న్ చేయడం జరుగుతుంది, ఫోర్సెస్ను కూడా పరిగణలోనికి తీసుకుంటుంది. ఏది? డైనమిక్స్. అంటే ఫోర్స్ని అప్లై చేయడం వల్ల ఎట్లాంటి ఫోర్స్ని అప్లై చేస్తే దానిలో ఎట్లాంటి మోషన్ అనేది రావడం జరుగుతుంది అనే కాన్సెప్ట్ను ఇది డైనమిక్స్ అనేది కన్సిడర్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్స్. సో ఈ స్టాటిక్స్ ఏంటి? ఒకటేమో ఫోర్సెస్ ఉన్నప్పుడు వచ్చింది, ఇంకొకటేమో ఇదేమో ఫోర్సెస్ లేనప్పుడు చలనము, ఇది ఫోర్సెస్ ఉన్నప్పుడు చలనం. మరి స్టాటిక్స్ అంటే ఏంటిది? ఆల్రెడీ రెండు అయిపోయినాయి, ఫోర్సెస్ ఉన్నప్పుడు అయిపోయింది, ఫోర్సెస్ లేనప్పుడు అయిపోయింది. మళ్ళా ఇదేంటిది? ఈ డైనమిక్స్ స్టాటిక్స్ ఏంటిదంటే ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ వాట్ ఫిజిక్స్, విచ్ విల్ డీల్స్ అట్ వాట్ రెస్ట్. సో విచ్ విల్ డీల్స్ వాట్ అబౌట్ ద వాట్ రెస్ట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ at equilibrium forces. At what equilibrium forces. ఇదే కొత్తగా ఉంది చూడండి. ఇదేమో కదలిక ఉంది, దీనిలో కూడా కదలిక ఉన్న బ్రాంచ్ని అయితే స్టాటిక్స్ అంటాము. మళ్ళీ వచ్చి రెస్ట్ అన్నాడు. అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హియర్ వన్ ఆబ్జెక్ట్ ఈస్ దేర్. ఓకేనా? ఎక్కడ ఉంది అది? ఎర్త్ మీద లేదు, గాల్లో ఉంది. ఇది ఇటు సైడ్ పడిపోవట్లేదు, ఇది ఇటు సైడ్ పడిపోవట్లేదు, ఇది ఇటు సైడ్ పడిపోవట్లేదు, ఇది ఇటు సైడ్ పడిపోవట్లేదు. అంటే ఒక స్ట్రింగ్ తోటో దేనితోటో వేలాడదీసినాము అనుకోండి. ఇప్పుడు అది ఫోర్సెస్ అప్లై చేయడం వలన దీని లోపల మోషన్ అనేది వస్తుందా? రావడం లేదు. ఇప్పుడు ఇట్లాంటి ఈక్విలిబ్రియంలో ఉన్న బాడీస్కి సంబంధించిన కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసేదాన్ని ఏమంటారు? స్టాటిక్స్ అంటారు. The branch of mechanics concerns with bodies at rest and forces in equilibrium. Bodies at rest and forces at equilibrium. Forces at equilibrium దగ్గర ఉన్న వాటి గురించి చర్చించే దాన్ని ఏమంటారు? స్టాటిక్స్ అంటారు. మళ్ళీ మనకు కైనమాటిక్స్కి సంబంధించిన కాన్సెప్ట్ ఉంది, డైనమిక్స్కి సంబంధించిన కాన్సెప్ట్ ఉంది, స్టాటిక్స్కి సంబంధించిన కాన్సెప్ట్ ఉంది. వేర్ వి విల్ డిస్కస్ వాట్ డీప్ సబ్జెక్ట్ అబౌట్ వాట్ దీస్ 3 సబ్ టాపిక్స్. అక్కడ మనము ఈ 3 సబ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇవి కాపీ చేసుకోండి.
సో ఇప్పుడు ఇందులోపల ఈ కైనమాటిక్స్ ఇన్ దిస్ వాట్ కైనమాటిక్స్ చాప్టర్ లోపల మనము వీఆర్ వాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద వాట్ మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ అయితే మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ని మనము డిస్కస్ చేసేటప్పుడు వి విల్ కన్సర్న్స్ వాట్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. మనకు న్యూటన్స్కి సంబంధించిన 3 లాస్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ వాట్ దోస్ 3 న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ we will what discuss all the concepts which are related to what about what kinematics. ఈ కైనమాటిక్స్లో మనము లేదా ఈ మెకానిక్స్లో మనం ఏం చేస్తున్నాము, సో ఇందులోపల న్యూటన్స్ లాస్ని కన్సిడర్ చేసి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమన్నామంటే న్యూటోనియన్ వాట్ మెకానిక్స్ ఆర్ న్యూటోనియన్ వాట్ kinematics. Newtonian mechanics or Newtonian kinematics, and also it is called as what classical physics. మనం న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ని బేస్గా చేసుకొని ఇందులో ఉన్న మోషన్ గురించి మనము కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు, న్యూటోనియన్ మెకానిక్స్ ఆర్ క్లాసికల్ ఫిజిక్స్. Newtonian mechanics are what classical physics. That means what this total concept is what developed based on what Newton's laws of motion. Newton's laws of motion ని బేస్ గా చేసుకొని ఈ కాన్సెప్ట్ ని డెవలప్ చేయడము జరిగింది. సో ఈ న్యూటోనియన్ మెకానిక్స్ ప్రకారం when we are going to discuss about the motion of the objects గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు మనకు కరెక్ట్ రిజల్ట్స్ రావాలి అని అంటే సో మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ షుడ్ బి ఫార్ గ్రేటర్ దాన్ మాస్ ఆఫ్ అన్ ఆటమ్. సో ఆటమ్ యొక్క మాస్ కంటే చాలా ఎక్కువ మాస్ ఉన్నప్పుడు మాత్రమే మనకు కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఏది న్యూటోనియన్ మెకానిక్స్ ప్రకారం. If what speed, next one is what speed of object is far less than speed of light. Speed of what object is what far less than speed of light. Newtonian mechanics ప్రకారం మన కరెక్ట్ రిజల్ట్స్ రావాలి అని అంటే ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తేనే మనకు కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే అబ్నార్మల్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఏంటి అవి కండిషన్స్? మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈస్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ఫార్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ఎన్ ఆటమ్. స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈస్ వాట్ ఫార్ లెస్ దాన్ దట్ ఆఫ్ ద వాట్ స్పీడ్ ఆఫ్ లైట్. ఇందులోపల ఈ న్యూటోనియన్ మెకానిక్స్ లోపల we are considered this mass and time. ఇక్కడ మనం న్యూటోనియన్ మెకానిక్స్ లోపల ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏముందంటే మాస్ అండ్ టైం ఆర్ వాట్ అబ్సల్యూట్. అంటే మీరు దాని యొక్క మాస్ను కానీ టైంని కానీ ఎక్కడి నుండి చూసినా, ప్రపంచంలో ఎక్కడి నుండి చూసినా ఒకే విధంగా కనబడాలి. ఎక్కడ చూసినా ఒకే విధంగా ప్రపంచంలో, విశ్వంలో, యూనివర్స్లో ఎక్కడ చూసినా ఒకే విధంగా కనుక ఉంటే వాటిని ఏమంటారు? అబ్సల్యూట్ అంటారు. ఒకవేళ మారుతూ ఉన్నట్టయితే రిలేటివ్ అంటారు. మళ్ళీ మనకు వాట్ ఈజ్ అబ్సల్యూట్, వాట్ ఈజ్ రిలేటివ్ మోషన్ అంటే ఏంటి, అదంతా కాన్సెప్ట్ అంతా ఉన్నది. సో కాబట్టి ఇక్కడ జస్ట్ యూ రిమెంబర్ యాజ్ వాట్ అబ్సల్యూట్ మీన్స్ వాట్, ఎక్కడ చూసినా కూడా వెరెవర్ వీఆర్ కన్సిడర్డ్ ఇన్ ద యూనివర్స్ ఇఫ్ ఇట్ ఈజ్ కాన్స్టెంట్, అది ఒకవేళ కాన్స్టెంట్గా చేంజ్ కాకుండా కనుక ఉన్నట్టుంటే దాన్ని ఏమంటారు? అబ్సల్యూట్ అంటారు అని గుర్తుపెట్టుకోండి. ఇక దీని తర్వాత న్యూటోనియన్ మెకానిక్స్ తర్వాత ఇంకొక రకమైన మెకానిక్స్ను కూడా మనము తీసుకోవడం జరుగుతుంది. దట్ ఈజ్ వాట్ రిలేటివిస్టిక్ మెకానిక్స్. ఏంటిది మరి రిలేటివిస్టిక్ మెకానిక్స్ అంటే? దిస్ వాజ్ ప్రపోజ్డ్ బై హూమ్? ఐన్స్టీన్. సో దిస్ వాజ్ ప్రపోజ్డ్ బై హూమ్? ఐన్స్టీన్. ఎవరు ప్రపోజ్ చేసినారు? ఐన్స్టీన్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది. మేబీ యూ ఉండదు కావచ్చు, ఐన్స్టీన్. సో ఐన్స్టీన్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేయడము జరిగింది. ఏది? రిలేటివిస్టిక్ మెకానిక్స్. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అని అంటే సేమ్ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ వాట్ ఫార్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ వాట్ మాస్ ఆఫ్ అన్ ఆటమ్.
Mass of the object is far greater than that of what? Mass of an atom. ఇది mass of the what object? Mass of the object is what? Far greater than that of the mass of an atom. But speed is comparable. Speed is what? Comparable to speed of light. మన ఆబ్జెక్ట్ యొక్క స్పీడు లైట్ యొక్క స్పీడ్ తోటి కంపేర్ చేసే విధంగా కనుక ఉన్నట్టయితే అప్పుడు మనము రిలేటివిస్టిక్ మెకానిక్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడేమో లైట్ స్పీడ్ కంటే చాలా చాలా స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది లైట్ స్పీడ్ కంటే చాలా 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 తక్కువగా ఉండాలి. అంటే మనం కన్సిడర్ చేయంత తక్కువ ఉండాలి, అంత తక్కువ ఉండాలి. ఇక్కడేమో జస్ట్ వాట్ మనము దానికి కన్సిడర్ చేసే విధంగా, ఈక్వల్ చేసే విధంగానో లేదా దాంతో పోల్చదగే విధంగా ఉన్నప్పుడు వీఆర్ యూజ్డ్ వాట్ రిలేటివిస్టిక్ మెకానిక్స్. దట్ మీన్స్ వాట్ ఇట్ విల్ గివ్స్ గుడ్ రిజల్ట్స్. ఇది మంచి రిజల్ట్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్? 3 × 10⁸ meters per second or 3 × 10⁻10 centimeters per second. దట్ ఈస్ ద వాట్ స్పీడ్ ఆఫ్ లైట్. దాంతో కంపేర్ చేసే విధంగా కనుక మన ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ కనుక ఉంటే వీ గో త్రూ వాట్ రిలేటివిస్టిక్ మెకానిక్స్ విచ్ విల్ గివ్స్ గుడ్ రిజల్ట్స్. ఇక స్పీడ్ ఈజ్ కంపారబుల్ విత్, మరి మాస్ కూడా ఆటమ్ తోటి కంపేర్ చేసే విధంగా కనుక ఉంటే, మాసెస్ కూడా చాలా తక్కువగా కనుక ఉన్నట్టయితే అప్పుడు మనం ఏం చేయాలి? మాసెస్, సో దట్ మీన్స్ వాట్ ఈస్ ద మాస్ ఈజ్ ఆల్సో comparable. Mass is also comparable to mass of atom. Mass of atom తోటి కంపేర్ కనుక చేసే రకంగా కనుక ఉన్నట్టయితే సో we go through with quantum mechanics. క్వాంటమ్ మెకానిక్స్ అనేది మనకు గుడ్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ వాట్ న్యూటోనియన్ మెకానిక్స్, రిలేటివిస్టిక్ మెకానిక్స్, క్వాంటమ్ మెకానిక్స్. సో న్యూటోనియన్ మెకానిక్స్ ఎప్పుడు యూజ్ చేయాలి? మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఫార్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద ఆటమ్, స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఫార్ లెస్ దెన్ దట్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ఆటమ్. రిలేటివిస్టిక్ మెకానిక్స్ ఎప్పుడు కన్సిడర్ చేయాలి? మాస్ ఈస్ వాట్? ఫార్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద అన్ ఆటమ్, బట్ స్పీడ్ ఈస్ కంపారబుల్. ఇక్కడ స్పీడ్ ఈజ్ కంపారబుల్ అండ్ యాజ్ వెల్ మాస్ ఈజ్ ఆల్సో కంపారబుల్. రెండు కంపారబుల్గా కనుక ఉన్నట్టయితే, రెండు పోల్చదగిన మన ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ తోటి ఆబ్జెక్ట్ యొక్క మాస్ తోటి చూసినప్పుడు దాని యొక్క మాస్ ఏమో మాస్ ఆఫ్ అన్ ఆటమ్కి పోల్చదగిన పరిమాణంలో ఉన్నప్పుడు, అదేవిధంగా స్పీడ్ కూడా పోల్చదగిన పరిమాణంలో ఉన్నప్పుడు వి యూజ్ వాట్? క్వాంటమ్ మెకానిక్స్. ఏమి యూజ్ చేయాలి? క్వాంటమ్ మెకానిక్స్ మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ క్వాంటమ్ మెకానిక్స్ అండ్ వాట్ రిలేటివిస్టిక్ మెకానిక్స్లో మాస్ అండ్ వాట్ టైం నాట్ అబ్సల్యూట్. ఇవి అబ్సల్యూట్ కాదు, అంటే ఇవి కూడా మారుతావి, ఒక ప్లేస్ని బట్టి మారుతవి అనేది చెప్పడం జరిగింది. ఎవరు వీళ్ళు? ఐన్స్టీన్ అండ్ వాట్ క్వాంటమ్ మెకానిక్స్ గేవ్ వాట్? సో మాస్ అండ్ టైమ్ ఆర్ నాట్ అబ్సల్యూట్. మాస్ అండ్ టైమ్ ఆర్ వాట్? నాట్ అబ్సల్యూట్ అనే కాన్సెప్ట్ను చెప్పడం జరిగింది. So now let we stop our class here. So this is the what about what physics foundation class number is how much? Physics foundation class number 8. Physics foundation class number what 8. So ఈ physics foundation class number 8 కి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు? బోర్డు మీద ఏ కాన్సెప్ట్స్ అయితే చెప్పినానో ఆ కాన్సెప్ట్స్ అన్ని క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. దాని తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. These conceptual understanding questions, I will prepare small questions and answers in order to what understand this concept. So you what remember and you memorize those concepts and tell to your friend or your teacher. Then after what this one you do homework. I will give you what 10 questions under homework. Next one exam. In exam also I will give you what 10 or 12 questions. So in previous, that means what is 8th class కాబట్టి 2nd class నుంచి 8th క్లాస్ వరకు. సో సెకండ్ క్లాస్ నుంచి 8th క్లాస్లో ఇది డిస్కస్ చేసినాం కదా. సో ఇక్కడ వరకు 7 క్లాసెస్ మీద మనకు ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలని అంటే ఇవన్నీ క్లాసులు 2 నుంచి 8 క్లాస్ వరకు ప్రిపేర్ కండి, అయితే మీరు ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. సో ఇవి ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ
all the materials in the form of PDF. Okay na? Right. Bye bye. Have a nice day.